రైతు నిజంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడా? రైతు ఇది సరదాగా చేస్తున్నాడా? జగిత్యాల జిల్లాలో ఓ రైతు వరి కొయ్యకాలు కాల్చాడని రూ. 5,000 జరిమానా పడింది. దానికి కొంతమంది పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. మరికొందరు రైతు పరిస్థితి అర్థం చేసుకోకుండా జరిమానా వేయడం ఏంటని ప్రశ్నించారు. రైతు నిజంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడా? లేక ప్రభుత్వం రైతుకు ప్రత్యామ్నాయం ఇవ్వకుండా శిక్షిస్తోందా? మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలు ఇదే కొయ్యకాలతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. రైతన్నలందరికీ నమస్కారం. నేను మహేందర్ ఫ్రమ్ రాయల్ ఫర్టిలైజర్స్. ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. కొయ్యకాలు కాల్చడం తప్పు. అవును, తప్పే. కానీ రైతు సరదాకి కాలుస్తున్నాడా? వరి కోత అయిపోయాక రెండో పంట వేయడానికి సమయం తక్కువగా ఉంటుంది. పొలం మొత్తం కొయ్యకాలు తొలగించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పోనీ నీరు పెట్టి పొలంలోనే కలియ దున్నితే పొలం ఎక్కువ రోజులు మురిగినా కూడా ఆ ప్రభావం పంట మీద ఉంటుంది. కాబట్టి కొయ్యకాలను కాల్చడమే ఈజీ అని కాల్చేస్తున్నారు. ఇక్కడే పెద్ద రహస్యం దాగి ఉంది. మీకు తెలుసా? అమెరికాలో, యూరప్లో ఇదే పంట అవశేషాలను వాళ్ళు కాల్చరు. వాళ్ళు దీన్ని చెత్తగా చూడరు, ముడిసరుకుగా చూస్తారు. మనం కాలుస్తున్న ఈ పంట అవశేషాలతో బయట దేశాల్లో విద్యుత్ తయారవుతుంది, పేపర్ తయారవుతుంది, కంపోస్ట్ తయారవుతుంది. మరీ ముఖ్యంగా కొత్త బంగారం తయారవుతుంది. అదే బయోచార్. ఈరోజు మనం కాలుస్తున్న కొయ్యకాలే రేపు డబ్బుగా మారితే ఎలా ఉంటుందో ఊహించండి. బయోచార్ అనేది పంట అవశేషాలను ఒక ప్రత్యేక పద్ధతిలో, అనగా తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలో కాల్చడం వల్ల ఉత్పత్తి అయ్యే కార్బన్. ఇలా తయారైన కార్బన్ని నేలలో కలిపితే నీరు ఎక్కువ రోజు నిలుస్తుంది, ఎరువుల సామర్థ్యం పెరుగుతుంది, భూమి సారం మెరుగవుతుంది. అంటే మనం ఇప్పుడు కాల్చేస్తున్న వస్తువు రేపటి వ్యవసాయానికి బంగారం కావచ్చు. అయితే రైతులు ఎందుకని చేయడం లేదు? ఎందుకంటే దానికి వ్యవస్థ లేదు, ఎక్కడ మార్కెట్ చేసుకోవాలో తెలియదు, యంత్రాలపైన ఖర్చు కూడా ఎక్కువ. ప్రభుత్వం నిజంగా కొయ్యకాలు కాల్చొద్దనుకుంటే ముందు ప్రత్యామ్నాయం ఇవ్వాలి. గ్రామాల్లో పంట అవశేషాలు కొనే కొనుగోలు కేంద్రాలు ఉండాలి. బయోచార్ యూనిట్లకు సబ్సిడీలు ఇవ్వాలి. కంపోస్ట్ ఎలా తయారు చేయాలో శిక్షణ ఇవ్వాలి. రైతులు పంట అవశేషాలు అమ్ముకొని డబ్బు సంపాదించే పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడు జరిమానా విధించే అవసరమే ఉండదు. ఈరోజు పొలాల్లో కాలిపోతున్న పంట అవశేషాలు రేపు కొత్త అగ్రి ఇండస్ట్రీకి పునాది కావచ్చు. రైతును శిక్షించడం కంటే రైతు చేతిలో ఉన్న వ్యర్థాన్ని సంపదగా మార్చడం నేర్పించగలిగితే అసలు పరిష్కారం దొరుకుతుంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. దీనికి ఒక పరిష్కారం దొరికేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.